నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో ఉద్రిక్తత. హోంమంత్రి తానేటి వనిత బస చేసిన ఇంటిపై దాడికి టీడీపీ కార్యకర్తల యత్నం. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే ఉద్యోగులు డబ్బు తీసుకోవడం దారుణం. ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. కాళ్ల మండలం ప్రాతాళ్ల మెరక పల్లెపాలెంలో కూటమి నాయకుల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థి హోంమంత్రి తానేటి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. తానేటి వనిత నల్లజర్లలో ప్రచారం ముగించుకుని మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైసీపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. సుబ్రహ్మణ్యం ఇంట్లోని వ్యక్తులను భయాందోళనకు గురిచేశారు. అప్పటికే అప్రమత్తమైన తానేటి వనిత వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆమెను రక్షించేందుకు ఒక గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేశారు. అయినప్పటికీ ఆ తలుపులను కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేసి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులను మోహరింపజేశారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలు ఓటమి భయంతో తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలా దాడులకు దిగుతున్నారంటూ ఆరోపించారు. ఒక హోంమంత్రిపైనే దాడికి దిగుతున్నారంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం, నల్లజర్ల 2 గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైం మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రచార కార్యక్రమం 10 కల్లా మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్లు వేసడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారు, పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం. పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక 30 నుండి 50 మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి నేను ఇక్కడే ఉన్నాను, నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు కుర్చీలు వేసరడం, ఆ బయట బైకులు పగలగొట్టడం, డీజే పగలగొట్టడం, సుబ్రహ్మణ్యం గారి కార్ను కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి, అంటే ఆఫీస్ లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్ కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విన్నింగ్ కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. అసలు ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి గాని నాకు గాని ఎటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో. అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు? అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను, ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, అంటే ఈ విధంగా దాడి చేసేసి రౌడీయిజం చేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇద్దరిని కొట్టడం జరిగింది. ఒక అబ్బాయికి అయితే ఇక్కడ తల పగిలి సూచర్స్ కూడా పడ్డాయి. ఒక లీడర్ కి అయితే ఇదంతా దెబ్బ తగిలి చెయ్యి వాచిపోయి, అంటే అది కూడా ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చింది. ఇలా అంటే ఎందుకు ఇంత రగిలిపోతున్నారు వీళ్ళు కడుపు మంటతో? వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోవాలా, మా ప్రచారం మేము చేసుకోవాలా, ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళకి విన్నింగ్ అనేది వస్తుంది. ఆ విషయం కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈవెన్ క్యాండిడేట్ కూడా వచ్చేసాడండి ఇక్కడికి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. కొనేదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో అర్థం ఉంటుంది. క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి, ఏంటి ఈ సంస్కృతి, ఏంటి ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు. ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ వాళ్ళు ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు ఏవో సూక్తులు చెప్తా ఉంటారు. ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి. ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగా చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. FIR ఫైల్ అవుతుంది. విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి.
పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులు సైతం డబ్బు తీసుకోవడం దారుణమని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాలెట్ ఓటు వేసిన ఉద్యోగులు సైతం డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు సైతం అందాయని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చామని ఆయన తెలియజేశారు. హోమ్ ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారని, అత్యవసర సర్వీసుల కింద 31,000 మందికి అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల సందర్భంగా 40,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారు సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో మన రాష్ట్రంలో 3,20,000 ఎంప్లాయీస్కి మనము అంటే పోలింగ్లో వెళ్ళిన ఎంప్లాయీస్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3,20,000 మంది. తర్వాత హోమ్ ఓటింగ్ కింద 28,000 ఓటర్స్ ఉన్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ కింద కూడా 31,000 ఓటర్స్ని మనము వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు 40,000 మంది పోలీసులు, మిగతా సెక్టర్ ఆఫీసర్స్, పర్సన్స్ ఆన్ డ్యూటీ అంతా కలిపి సుమారుగా 4,30,000 ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడింగ్ హోమ్ ఓటింగ్. కొన్ని జిల్లాల్లో 3rd నుంచి, కొన్ని జిల్లాల్లో 4th నుంచి హోమ్ ఓటింగ్, తర్వాత పోస్టల్ బ్యాలెటింగ్. అంటే పోస్టల్ బ్యాలెట్ చేయాలంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్కి రావాలి. పద్ధతి స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల కొన్ని అరేంజ్మెంట్ సంబంధించి ఇష్యూస్ కూడా వచ్చినాయి. నేను కూడా 5వ తారీఖుని విజయనగరంలో వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ పద్ధతి స్టార్ట్ అయిన తర్వాత దేర్ వర్ సమ్ ఇష్యూస్ ఆన్ డే టు డే బేసిస్. ఆ డే టు డే బేసిస్ గురించి కూడా మేము ప్రతిసారి రోజు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తున్నాం. సో ఈ రోజు దాకా పోస్టల్ బ్యాలెట్ కింద మనకు 2,76,000 ఫెసిలిటేషన్ సెంటర్లో 2,76,000 ఓట్స్ కాస్ట్ అయినాయి. హోమ్ ఓటింగ్ అంటే హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద మళ్ళీ 28,000 ఓటర్స్ వాళ్ళ ఎలక్టర్స్ వాళ్ళ ఓట్ని ఉపయోగం చేసుకున్నారు. 3,03,000 ఓటర్స్ out of 4,30,000 voters already they have used the facility under the postal ballot category. సో 70% ఇప్పుడు పూర్తి అయింది. ఈ రోజు రేపు మళ్ళీ ఇంతకుముందు మా కంప్లైంట్ ఏం వచ్చింది అంటే కొంతమందికి కొద్దిగా లేట్గా అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఈ ఫెసిలిటీస్ని వాడలేకపోయారు. కొంతమంది బికాజ్ ఆఫ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ సమ్ ఫెసిలిటేషన్ సెంటర్లో బ్యాక్ వెళ్ళిపోయారు. ఇట్లాంటి ఓటర్స్ని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడం కోసం 7th, 8th ఐ హ్యాడ్ గివెన్ డైరెక్షన్స్. సిఇఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వెళ్ళినాయి. ఆ డైరెక్షన్స్లో మనం ఏం రాసామంటే బికాజ్ ఇప్పుడు ఓట్ ఎక్స్చేంజ్, ఫామ్ డి ఎక్స్చేంజ్ లేదా ఓట్ ఎక్స్చేంజ్ సాధ్యం కాదు కాబట్టి హూఎవర్ హ్యాస్ నాట్ యూజ్ ద ఫెసిలిటీ ప్రీవియస్లీ ఆర్ హూఎవర్ హూ గాట్ ద అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ దే కెన్ డైరెక్ట్లీ గో టు దేర్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ, ఓన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళి అక్కడగా ఆన్ ద స్పాట్ వెళ్ళి ఫామ్ 12 ఫిలప్ చేసేసి పోస్టల్ బ్యాలెట్ తీసుకొని దే కెన్ ఓట్, దే కెన్ కాస్ట్ దేర్ ఓట్. దాట్ మెసేజ్ ఐ హ్యాడ్ సెంట్ టు ఆల్ ద కలెక్టర్స్ 2 days బ్యాక్ అండ్ ఐ అగైన్ అపీల్ బికాస్ టుడే ఆల్సో దేర్ వాజ్ సమ్ ఇష్యూస్ రిలేటెడ్ టు మీరు ఎక్కడ వెళ్ళి ఓట్ చేయాలి, మేము ఇక్కడ వచ్చేసాము, మీరు అక్కడ వెళ్ళండి. ఈరోజు కూడా కొన్ని ఇష్యూలు వచ్చినాయి కాబట్టి ఐ అగైన్ అపీల్ ఎవ్రీబడి through media saying that for all those people, all those employees who have not been able to vote previously because of some reason or because they got form 12 late or because their appointment orders had got late, they should go to their own assembly constituency, a facilitation center ki velli ee roju repu they should go there and then directly on the spot they can file their form as well as they can use their postal ballot facility. రాష్ట్రంలో మెరుగైన పాలన సాగించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దాపురం రూరల్ మండలం ఆర్బీ కొత్తూరు, ఆర్బీ పట్నం గ్రామాల ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కళ్లకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కళ్లకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా
కాళ్ల మండలం ప్రాతాల మెరకలో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో జై హో బీసీ సభను నిర్వహించారు. అనంతరం ప్రాతాల మెరక పల్లెపాలెంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత అజెండాను ప్రజలకు వివరిస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బారిన పడిన వాళ్ళు ఎవరు అందరూ ఉన్నారు, అందరూ బాధితులే. మరి ఈ బాధిత సంఘం అధ్యక్షుడు ఎవరో తెలుసా? రఘురామకృష్ణరాజు గారు. చంద్రబాబు నాయుడు గారు బాధితులే. ఫస్ట్ టైం రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కలవెత్తిన ఏకైక నాయకుడు రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇవాళ స్వార్థ రాజకీయాల కోసం ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఆయన్ని చాలా అందరూ ఎక్కించి కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఎవరు నష్టపోయేది? రాష్ట్రం నష్టపోతే. రాష్ట్రం నష్టపోకూడదని చెప్పి ప్రాణానికి త్యాగానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారిని చెప్తున్నారు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు. నన్ను అంటే మమ్మల్ని కూడా ముందు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశాక నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు. తర్వాత మరి రఘురామకృష్ణరాజు గారిని అయితే మరి ఆయన గుండెల మీద కూర్చుని కాళ్ళ మీద కర్రలు పెట్టి లాఠీలు పెట్టి కొడుతూ పైనుంచి వీడియోలో ఆ వీడియో చూపిస్తూ వికృత ఆనందం పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపించినందుకేనా? ఇది ప్రజాస్వామ్యమా? ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం మన బిడ్డలు నష్టపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇవాళ మనం కానీ ఒక్క పొరపాటు చేసినా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం అయితే అక్కడ రఘురామకృష్ణరాజు చెప్పినట్ట మన ఆస్తులు మన పేర్లు ఉండవు. కొత్త భూ హక్కు చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఏదైతే ఇవాళ మన ఆస్తులు మన పేర్లు ఉన్నాయి, మన తాతల నుంచి మన తండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి ఆస్తులు ఎంఆర్ఓ ఆఫీసులో పేర్లు మార్చేస్తే మనం వెళ్ళి ప్రశ్నించకూడదు. కోర్టుకు కూడా అధికారాలు లేవు. హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళే స్తోమత ఎవరికి ఉండదు. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మన రామరాజు గారు తక్కువేం కాదు. పాపం ఆయన చాలా పోరాటాలు చేశారు. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయానికి శిరసావహిస్తూ ఇవాళ ముందుకొచ్చిన రామరాజు గారు తప్పకుండా ఆయన కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రామరాజు గారు కూడా సునిశ్చిత స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుందని అదేవిధంగా మరి రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఎమ్మెల్యే అయినా కేంద్రంలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తద్వారా వాటి ద్వారా మనకి చాలా అవకాశాలు. ఎందుకంటే ఇవాళ ఆక్వా రంగంలో ఉన్నాం మనం. ఆక్వా రంగంలో ఏ రకంగా కరెంటు బిల్లులు వస్తున్నప్పుడు సార్ చూడండి, ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కావాలి. రఘురామకృష్ణరాజు గారిని ఉండి నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీలో పార్లమెంటులోనే హైయెస్ట్ మెజార్టీలో గెలిపించాలని ఎందరో మహానుభావులు స్టేజ్ మీద ఎదురుగుండా ఇంకా గొప్ప మహానుభావులు అందరికీ నా అభివందనాలు. ఇప్పుడు వచ్చిన కొల్లు రవీంద్ర గారి మీద జగన్మోహన్ రెడ్డి 24 కేసులు పెట్టాడు. నా మీద 18 పెట్టాడు. ఆయన కూడా చాలా దారుణంగా బాధించబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే
అన్న మీరు ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 54 ఓ రోజు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డిని ఇంకొక రోజు ఎక్కువ పెట్టాడు. నేను ఉండటానికి జైల్లో ఒక్కరోజే ఉన్నాను, కానీ పిచ్చోడు దెబ్బకి ఆ పోలీసుల దెబ్బలు నాకు తగిలినట్టు ఇంకెవరికీ తగల. 53, 54 రోజులు ఉన్న వాళ్ళకన్నా ఒక్కరోజు నన్ను జైల్లో పెట్టినా, జైల్లో పెట్టే ముందు చంపాలని చూశాడు. సరే, వాడి దురదృష్టం, నా అదృష్టం. నేను బ్రతికా కాబట్టి ఇప్పుడు మీ ముందు ఉండగలిగా. ఒకటి మనం ఆలోచించుకోవాలి, ఈ ఎలక్షన్ జరిగేది జగన్మోహన్ రెడ్డి ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఓడాలా? ఆ రెండింటి మీదే ఉండాలనుకునే బ్యాచ్, ఓడాలనుకునే బ్యాచ్ మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడాలి అని మనం, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడాలి అంటే మనకి మాట్లాడే హక్కు లేకుండా చేశాడు. ఎవరైనా ఈ 4.5 సంవత్సరాల్లో మాట్లాడిన కొంతమంది మా రవీంద్ర గారి మీద, నా మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాడు. ఓట్లలో కూడా ఎన్నో కేసులు పెట్టారు. జీవించే హక్కు కూడా లేకుండా చేశాడు కొంతమందికి. డాక్టర్ సుధాకర్ మంచి డాక్టరు, ఆయన మాస్క్ అడిగిన పాపానికి ఆయన మీద పిచ్చోడు అనే ముద్ర వేసి చంపేశారు. అలాగే సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ చంపి పాసింగ్ చేశాడు. అంటే జీవించే హక్కు కూడా లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశాడు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఈ రాజ్యాంగ హక్కులను కూడా దారుణంగా హరించిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఉన్మాదిని, ఇటువంటి దుర్మార్గుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజకీయ చిత్రపటంలో ఉంచకూడదు అని ఒక సమిష్టిగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఈ జైహో బీసీ కార్యక్రమం, అసలు కార్యక్రమం సంగతి సోదంతా చెప్తా. ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే చెప్పాలి అంటే బీసీల కోసం. సరే, ఇది అందరూ చెప్పారు కాబట్టి నేను చెప్పను. ఇక్కడ ఎక్కువ మంది అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. నేను మన అందరిదే ఒకటే కులం. క్షత్రియుడికి, అగ్నికుల క్షత్రియులకి ఇప్పుడు తేడా ఏమీ లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.